మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా సహాయపడుతున్నారు. అయినప్పటికీ చాలా దేశాల్లో మగవారితో సమానమైన గౌరవం, అవకాశాలు స్త్రీలకు లభించడం లేదు. కొన్ని దేశాల్లో మహిళలు కుటుంబం అనే 4 గోడల మధ్య నలిగిపోతున్నారు. మహిళలను చాలా దేశాలు క్రీడా, రాజకీయాలు, రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక రంగాల్లో ప్రోత్సహించడానికి సహాయ సహకారాలు చేస్తున్నారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కుల గురించి మహిళలకు అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మహిళా దినోత్సవానికి సంబంధించిన చరిత్ర, ప్రాముఖ్యత, 2023 సంవత్సరం నాటి థీమ్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. అమెరికాలో 1908లో కార్మిక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో దాదాపు 15,000 మంది మహిళలు పాల్గొన్నారు. వారంతా తమ హక్కులను డిమాండ్ చేస్తూ న్యూయార్క్ వీధుల్లోకి వచ్చారు. పని గంటలు తగ్గించి వేతనాలు పెంచాలన్నది శ్రామిక మహిళల డిమాండ్. అంతేకాకుండా ఈ ఉద్యమంలో మహిళలకు ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్లు కూడా చేశారు. అంతేకాకుండా వారి డిమాండ్లు నెరవేరేదాకా ఉద్యమాన్ని ఆపలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం దిశగా మార్పులు చేసింది. దీంతో 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికాలోని శ్రామిక మహిళలు తమ హక్కుల కోసం మార్చి 8న ఓ మార్చ్ చేపట్టారు. ఆ మార్చిలో లక్షలాది మహిళలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ ఉద్యమం వివిధ దేశాలకు దాకా పాకింది. ముఖ్యంగా దీని ప్రభావం రష్యాపై తీవ్రంగా పడింది. అక్కడ కూడా మహిళలు హక్కుల కోసం సమ్మె చేపట్టారు. అక్కడి మహిళలు వారి హక్కుల కోసం ఉద్యమం చేయడంతో చక్రవర్తి నికోలస్ రాజీనామా ప్రకటించారు. దీంతో రష్యా మహిళలందరికీ ఓటు లభించింది. అప్పటి నుంచి మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఎంప్రెస్ ఈక్విటీ, అంటే లింగ సమానత్వంపై దృష్టి పెట్టండి అర్థాన్ని ఇస్తుంది. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ శాఖల్లోని మహిళా ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు స్పెషల్ క్యాజువల్ లీవ్ గా అనౌన్స్ చేసింది. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవివ్వాలంటూ ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.